ఈ మధ్య యూపీలో ఇలాంటి ఘటనలు ట్రెండ్ అవుతున్నాయి. సంత్ కబీర్ నగర్ లో బబ్లు అనే వ్యక్తి తన భార్యను ఆమె ప్రియుడితో పెళ్లి చేశాడు. కానీ 3 రోజులకే ఆమె తిరిగి మొదటి భర్త వద్దకొచ్చేసింది. ఇప్పుడు అదే రాష్ట్రంలో కాస్గంజ్ జిన్నాలో మరో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. మీరట్లో ముస్కాన్ రస్తోగి భర్తను చంపిన ఘటన చూసిన కొందరు భర్తలు తమను చంపకముందే భార్యల ప్రేమికులతో పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఓ విచిత్రమైన ట్రెండ్ గా మారుతోంది. కాస్గంజ్ జిల్లా కాచియాన్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల భన్వర్ సింగ్ సికిందర్పూర్ ఖాస్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల వైష్ణవిని 2023లో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి నుంచే వైష్ణవి భర్తపై ఇష్టం చూపలేదు. అత్తింట్లో ఉండడం నచ్చలేదని, భర్తపై ప్రేమ లేదని చెప్పి తరచూ పుట్టింటికి వెళ్లేది. 2 ఏళ్ల వివాహంలో ఆమె అత్తగారింట్లో ఉన్నది చాలా తక్కువ కాలమే. ఎక్కువ సమయం అమ్మానాన్నల వద్దే గడిపింది. ఈ క్రమంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన మనోజ్తో స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. భన్వర్ సింగ్ మాత్రం భార్య తిరిగి వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఆమె పుట్టింటికి వెళ్లి తన వద్దకు రమ్మని కోరేవాడు. కానీ వైష్ణవి రానని చెప్పడంతో నిరాశతో వెనక్కి వెళ్లిపోయేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది. అసలు భార్య ఎందుకు రావడం లేదని తెలుసుకోవాలని ఇటీవల భన్వర్ కొందరు పెద్దలతో ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడే వైష్ణవి బాంబ్ డ్రాప్ చేసింది. నేను మనోజ్తో ప్రేమలో ఉన్నా అతనితోనే జీవిస్తా అని తేల్చి చెప్పింది. ఇక ఏం చేసినా భార్య రాదని అర్థం చేసుకున్న భర్వర్ సింగ్ ఓ అరుదైన నిర్ణయం తీసుకున్నాడు. తానే దగ్గరుండి వైష్ణవికి మనోజ్కి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాడు. అంతేకాదు వైష్ణవి తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. ఓ మంచి రోజు చూసి భన్వర్ సింగ్ స్వయంగా ఈ పెళ్లి జరిపించాడు. ఇది భయంతో చేశాడా లేక సమాజంలో మంచి పేరు కోసమా? భన్వర్ మాత్రం మీరట్ ఘటన గుర్తొచ్చి భయపడ్డాడని చెప్పాడు. తనను చంపక ముందే రిస్క్ తీసుకున్నట్లు వివరించాడు. సో ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ లో భన్వర్ సింగ్ తన భార్య వైష్ణవిని ఆమె ప్రేమికుడు మనోజ్ తో పెళ్లి చేసిన ఈ షాకింగ్ స్టోరీ గురించి మీకు తెలిసిపోయింది. మీ ప్రేమ కోసం భర్తను వదిలేసిన ప్రేమ కోసం భర్తను వదిలేసిన వైష్ణవి ఆమెను ప్రేమికుడితో జోడి చేసిన భన్వర్. ఈ డ్రామా గురించి మీ ఒపీనియన్ ఏంటి? భన్వర్ నిర్ణయం సరైందా తప్ప? కామెంట్స్ లో షేర్ చేయండి.